మరి గంట నవీన్ బాబుకి ఏమైందో తెలియదు కానీ అష్టాచమ్మ ఇప్పుడు ఎలా ఉండేవాడు? డీసెంట్గా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చిలాకీగా ఫన్నీగా. మరి ఎంచేత మొన్న హిట్ ట్రేజర్ ఇది ఒకటే కాదు, హిట్ టీజర్లో కూడా, హిట్ 3 టీజర్లో కూడా దిగే అనేది అన్నాడు. తర్వాత ఇందులో ఏమో లంచా కూడా అన్నాడు. అది ఏంటి అసలు? అతను అనపోయినా సరే అతను ట్యాటూ ఉంది కదా చేతి మీద, అసలు ఏంటి అసలు ఈ మధ్య వచ్చే సినిమాలు చూస్తుంటే అసలు ఏంటి అది ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? అది మనం చూడొచ్చా చూడకూడదా? నలుగురితో కూర్చొని చూసుకునే విధంగా సినిమాలు ఉన్నాయా లేవా? అది ఏంటనేది అర్థం కావట్లేదు. అతనికి ఒక 8 ఏళ్ళు కుర్రోడు ఉన్నాడు, బాబు ఉన్నాడు, అతను 8 ఏళ్ళు బాబు, వాళ్ళ అబ్బాయి వయసు 8 ఏళ్ళు. అతనితో కూర్చున్న ట్రైలర్ చూస్తాడా? లేదు. అతను అడుగుతాడు కదా, నాన్న దాన్ని నా లంజగుడు అంటే అర్థం ఏంటి నాన్న అని అడుగుతాడు. ఏం చెప్తాడు వాళ్ళ అబ్బాయికి? లంజగుడికి అబ్బాయి అర్థం చెప్తాడు అలా. నేను నాని ట్రైలర్ అనగానే ఓపెన్ చేసి పెట్టుకొని చూసుకుంటే రీసెంట్గానే ఉంటుంది కదా అని చెప్పి మనం మామూలుగా మన ఇయర్ ఫోన్స్ ఏం లేకుండా వినేస్తాం. సడన్గా లంజగుడు కానీ పదం వస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అన్న? ఇప్పుడు అది ఇంకా జస్ట్ గ్లింప్సే కదా, ఇంకా సెన్సార్ చేయలేదు కదా, తీసేస్తారేమని కూడా కొంతమంది. అదే ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ముందేమో ఇదేంటి బూతులు వాడేస్తారు, తర్వాత మార్చుకుంటారు అనమాట. రీసెంట్గా మొన్న వెంకయ్య నాయుడు గారు కృష్ణవేణి గారి సంస్థలు సబ్స్క్రైబ్ జరిగింది. కృష్ణవేణి గారు అని మీకు చాలా మంది తెలియదు, ఆవిడ గ్రేట్ లెజెండ్ ప్రొడ్యూసర్ అనమాట. ఆవిడ ఇదేంటి ఎన్టీఆర్ గారిని ఏమైనా ఆవిడే పరిచయం చేసింది ఇండస్ట్రీ. ఆవిడ మా వెస్ట్ గోదావరి ఆవిడకి, అదైనా పంగిడి ఆవిడకి. అయితే ఆ సభలో ఆయన ఏమన్నారంటే వెంకయ్య నాయుడు గారు భాష చాలా పెడతోలు పట్టిస్తున్నారు సినిమాలతోటి. ప్రతి నాయకులు కథలే హీరో కథల కింద చూపించుకుంటూ వస్తున్నారు. అసలు ఏ సినిమాలు తీస్తున్నాం ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది సినిమా ఇండస్ట్రీ అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన తెలుగు భాషను చాలా హీనాతిహీనంగా చేస్తారని చెప్తున్నారు. ఆయన ఒక పక్కన అలా పెద్ద అందరూ చెప్తున్నా కూడా ఇట్లానే చేస్తున్నారు. మొన్న లైలా అనేది సినిమా తీసాడు విశ్వక్ సేన్, ఏమైంది? తీవ్రంగా అతనే క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది ఇన్స్టాగ్రామ్ వేదికగా వచ్చి. ఇప్పుడు ఇతను లంజా కొడుకు పదం పెట్టాడు ఏకంగా. అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు మూవీస్ లో? అంటే టాటా కూడా ఉంది కదా పదం, ఏమో టాటా కూడా వేయించుకున్నారు ఆ వర్డ్, అది కరెక్టే అంటారా? అదే నేను అంటున్నాను. రేపు పొద్దున్న మనం ఎవరితో కూర్చుని చూస్తాం, చూసినప్పుడు అడుగుతారు కదా. ఇప్పుడు అతనికే నానికే 8 ఏళ్ళ కుర్రోడు ఉన్నాడు, నాన్న పదవి దాని అర్థం ఏంటన్నా అంటాడు, లంజగుడి కంటే ఏంటని అంటాడు. లేదంటే ఇప్పుడు ఎంత ప్రభావం చూపిస్తుందో మీకు తెలియదే ఉంది. ఇప్పుడు పుష్పలో ఇదేంటి పాట చాలా మంది పాడుతున్నారు పిల్లలందరూ. దమ్ము అంటే పట్టుకొర షికావద్దు, పట్టుకుంటూ వదిలేస్తారు సిండికేట్. ఏదో పెద్ద ఇదేంటి రైమ్లా నేర్చుకున్నారు పిల్లలందరూ. ఏదో చిన్నప్పుడు రైమ్స్ నేర్చుకుంటారు చూడండి, ఏనుగమ్మాయి ఏనుగు వచ్చిందమ్మాయి ఏనుగు అన్నట్టు ఇదో రైమ్ కింద నేర్చేసుకున్నారు. దాని అర్థం తెలుస్తలేదు వాళ్ళకి. పట్టుకుంటూ వదిలేస్తారు సిండికేటు. అలాగా రేపు పొద్దున ఇది కూడా చూస్తే లంజా కూడా కానీ పదం నేర్చుకుంటారు కదా పిల్లలు. మనం ఎలాంటి సినిమాలు తీస్తున్నాం ఏంటి అసలు కొద్దిగానే ఇది ఉండాలి కదా డైరెక్టర్స్కి కానీ. నాకైతే మట్టుగా ప్యారడైజ్ గ్లింప్స్ ఇదేంటి హిట్ 3 అవి చూసిన తర్వాత నిజంగా చాలా బాధ అనిపించింది. నేను మన నాని అయినా ఇలాంటి సినిమాలు తీస్తున్నాడా, అసలు ఎవరు గైడ్ చేస్తున్నారో అతను అర్థం కావట్లేదు. పోనీ ఆ పుష్పలో ఆయన చూసి ఏమైనా గెటప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. పుష్ప మూవీలో మన అల్లు అర్జున్ గారు వేశారు కదా గెటప్, కొంచెం చిత్తూరు సైడ్ అమ్మవారి వేషం లాగా. ఇందులో కూడా ఏదో గెటప్ కూడా వేశారు. ఇది ఏంటంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారా స్టార్స్ అందరూ? అసలు ఇప్పుడిప్పుడే మనకి యూత్ కొంచెం చెడిపోయే ఛాన్స్ ఉంటాయి. బుడ్డ పొలగాళ్ళందరూ మనం ఏమీ పెట్టకపోతేనే వాడు మియా ఖలీఫా అంటే తెలుసుకుంటున్నాడు. ఈ రోజు ఇట్లాంటివి పెడితే ఇంకా ఎక్కువ డెవలప్ అవుతారు. అంటే నాని గారి సర్కిల్ అంతా కూడా ఎక్కువ మంది ఫ్యామిలీస్ చూస్తారు ఆయన సినిమా థియేటర్స్కి వెళ్ళి. మరొక ఫ్యామిలీ పిల్లల్ని తీసుకెళ్ళి ఇలాంటి డైలాగ్స్ ఉన్న సినిమా తీసుకెళ్ళకూడదు, మోస్ట్లీ పిల్లల్ని తీసుకెళ్ళకూడదు. అండ్ ఫస్ట్ డే కూడా తీసుకెళ్ళకండి అమ్మా. మొన్న మీరు అక్కడ తీసుకెళ్ళి ఒక హీరోని పంపించారు, ముందు పిల్లల్ని తీసుకొని మీరు వెళ్ళడం బంద్ చేయండి ఫస్ట్. ఎందుకంటే మీరు ఎంత ఫ్యాన్స్ అయినా కావచ్చు, ఫస్ట్ 2 days 3 days సినిమాలు ఫ్యాన్స్ చూసి యూత్ అంతా చూసి ఆ తర్వాత మీకు సీట్లు వదులుతారు. అప్పుడు మీరు ఫ్యామిలీస్తో వెళ్ళండి, పిల్లలతో వెళ్ళండి. అట్లా కాకుండా మినిమం కామన్ సెన్స్ మనకు ఉండాలి కదా. చాలా మంది రైటర్స్ కొంచెం ఎథికల్ గా రాస్తే బాగుంటుంది, ఇలాంటి డైలాగులు రాయకుండా అంటున్నారు. అంటే కొంతమంది ఏమన్నారంటే నాని గారు గట్స్ మెచ్చుకోవాలని వాళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నారు. గట్స్ ఏమి ఉండవు బ్రదర్, ఆయన వరకు ఆ కంటెంట్లో వెళ్ళలేదు. మొన్న రీసెంట్గా సందీప్ రెడ్డి వంగతో ఒక ఇంటర్వ్యూ జరిగింది నానికి. దాంట్లో మిమ్మల్ని ఎప్పుడో చూశాను రైడ్ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు, అప్పుడే మీ దగ్గరికి వచ్చి కలుగుతామంటే నాకు అంత రేంజ్ లేదన్నట్టుగా సందీప్ రెడ్డి వంగ అంటే, ఆ రోజు నువ్వు వచ్చింటే బాగుండేదేమో అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక కథ ఉంది అంటే తీసుకొచ్చాను అంటే ఎంతకాలం చేస్తాడన్న ఈ కథలే ఎంతకాలం చేస్తాడు ఆయన మాత్రం. లవర్ బాయ్లోకి ఎక్కువ రోజులు ఉండలేడు కదా.
కొత్త కథలు ఏమన్నా తీసుకురావాలని ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఇప్పుడు. అప్పుడు మరి నాని గారు లాంటి వ్యక్తి మహేష్ బాబు గారు లాగా శ్రీమంతుడు లాంటిదో ఒక మహర్షి లాంటిదో చదువు అంటే ఫ్యామిలీస్కే మరి లవర్ బాయ్ దాటేస్తే కొంచెం పబ్లిక్ సోషల్ మెసేజ్ ఉండే సినిమాలన్నా చేయొచ్చు కదా, అవి కాకుండా బూతులతో అంటే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఇప్పుడు సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అంటే చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోద్ది కదా. కథ అలా ఉంటుంది అనుకుంటాను మేబీ ఫ్యామిలీస్ కూడా చూడొచ్చేమో. అంటే మరి ఇప్పుడు నాని గారు అంటే యాక్సెప్ట్ గట్స్ అంటున్నారు, మరి రేపు ఆయన డైరెక్టర్ గారు చిరంజీవి గారితో సినిమా తీస్తారంట, సో మరి ఆయనతో కూడా ఎలాంటి సినిమా తీస్తాడు ఆయన? ఎలాంటి సినిమా అంటే చిరంజీవి గారికి తగ్గట్టు కథ తీస్తాను. అదే మరి ఈ సినిమాని చూసి ఇప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్స్ అయితే కొంచెం భయపడుతున్నారు, అంటే ఇలాంటిది ఏమన్నా సబ్జెక్ట్ తీసుకొస్తాడేమో అని గారు కూడా చిరంజీవి గారికి సినిమా చేస్తారు, బాగానే ఉంటుంది. జస్ట్ కొన్ని వర్డ్స్ ఉంటే డీప్లీ చేస్తారు, చాలా మాస్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది సినిమా. నాని గారు అయితే మరి నాని ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అయిపోతాడు అనిపిస్తుంది అంటున్నారు. మరి నాని గారు ఎప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఇది కూడా ఫ్యామిలీస్ చూసేటట్టే ఉంటుంది సినిమా కూడా. కొన్ని వార్డ్స్ వల్లే ఇబ్బంది పడితే పడచ్చేమో కానీ సినిమా మాత్రం చాలా